హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ బాలు వ్లాగ్స్. ఫ్రెండ్స్, నేనైతే గోవా వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. గోవా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ప్రజెంట్ అయితే గోవాలోని జువారీ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాను. సో నార్త్ గోవాకి అయితే వెళ్తున్నాను. ఈరోజు నార్త్ గోవా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. అంటే నార్త్ గోవాలో కొన్ని ప్లేస్లు అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న కేబుల్ బ్రిడ్జ్ అయితే గోవాలో ఫేమస్ బ్రిడ్జ్ అనమాట. సో జువారీ రివర్ పైన చాలా అద్భుతంగా ఎక్సలెంట్గా ఉంది. సో ఇంకా నేను ఈరోజు ఏమేమి చూపించబోతున్నానంటే ఫౌంటైన్ హౌస్ అని ఒక పోర్చుగీస్ విల్లాస్ ఉంటాయి, అదొకటి చూపించబోతున్నాను. తర్వాత పంజిమ్ ఫేమస్ చర్చ్ ఒకటి చూపించబోతున్నాను. అండ్ డోనా పౌల్ అనే ఒక వ్యూ పాయింట్ ఉంది, ఈవినింగ్ అది బాగుంటుంది అనమాట, సన్సెట్ టైంలో, అది మీకు కవర్ చేస్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్దాం. సో పంజిమ్లో మనకి పంజిమ్ సెంటర్లోనే మనకి ఈ ఫౌంటైన్ హౌస్ అనేది ఉంటుంది. ఇది ఏదో ఒక పార్క్ అయితే కాదు, ఇది ఒక జస్ట్ ఏరియా అనమాట, ఏరియా ఆఫ్ రెసిడెన్షియల్ హౌసెస్ అనమాట. పోర్చుగీస్ టైంలో కొన్ని ఇల్లులు అయితే ఇంకా ఆ కట్టడాలు అలాగే ఉన్నాయి. సో వాటిని అలాగే మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు. సో ఎటువంటి కన్స్ట్రక్షన్ చెడగొట్టకుండా ఆ కన్స్ట్రక్షన్కి రంగురంగుల పెయింట్లు వేసి అందంగా అవి అలంకరించి ఉంటాయి అన్నమాట. ఇది ఒక స్టూడియో లాగా ఉంటుంది చూడడానికి, బట్ ఇట్స్ ఏ రెసిడెన్షియల్ ఏరియా అనమాట. సో ఇక్కడికి జస్ట్ మనం ఒక ఫోటోషూట్ కోసం చూడడానికి రావాలి, బట్ ఇక్కడ ఫోటోషూట్ అండ్ వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అనమాట. ఎక్కడ పడితే అక్కడ బోర్డులు అయితే ఉంటాయి. సో మనం ఎవరికి డిస్టర్బెన్స్ చేయకుండా, న్యూసెన్స్ లేకుండా అలా ఫోటోగ్రఫీ లైట్గా చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఎవరైతే ఫోటోగ్రఫీ లవర్స్ ఉంటారో, స్టిల్ ఫొటోస్ కోసం వస్తారో వాళ్ళకి ఇదైతే సూపర్ ప్లేస్ అనమాట. గోవా వస్తే అస్సలు మిస్ అవ్వద్దు, ఇక్కడికి రండి. ఫౌంటైన్ హౌస్ అని కొట్టండి గూగుల్లో, మీకు డైరెక్షన్ అయితే డైరెక్ట్గా వచ్చేస్తుంది. మీరు ఎక్కడ ఎత్తకవసరం లేదు ఎంట్రన్స్ గేట్ల కోసం వాటి కోసం. ఇది అలా ఒక పార్క్ లాగా అయితే ఉండదు, ఇది ఒక ఏరియా అనమాట, ఏరియా ఆఫ్ హౌసెస్. చూడండి ఎలా ఫోజులు ఇస్తున్నారు. సో అలాంటి ఫోటోగ్రఫీకి రావాలనుకుంటే ఇది ఒక మంచి ప్లేస్ అనమాట. పోర్చుగీస్ విల్లాస్ ఉంటాయి అనమాట, అంటే ఆ స్టైల్లో ఉంటుంది. సో పాండిచ్చేరి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఎలా ఉంటాయి, అలాగే గోవాలోని ఒక ఏరియాలో ఆ స్టైల్ ఆఫ్ విల్లాస్ అనమాట. సో అవి చూడడానికి చాలా బాగుంటాయి, అందమైన కలర్స్తో, డిఫరెంట్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్తో బాగుంటాయి అనమాట. మధ్య మధ్యలో కెఫేస్ ఉంటాయి. ఆ కెఫేస్లో మీరు వెళ్ళి ఏమైనా కాఫీ, అలా ఏమైనా పిజ్జాస్ గట్రా, ఏమైనా కేక్స్, బన్స్, అంటే గోవన్ స్టైల్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఇక్కడ బాగుంటాయి అనమాట. సో ఇంకా ఈ ఏరియాలో ఇంకేముంటాయంటే ఇంకా ఓల్డ్ చర్చ్ ఉంటుంది ఒకటి. సో బాగుంటుంది చూడడానికైతే, అంటే మరీ టాప్ మోస్ట్ అని కాదు, బట్ ప్రయారిటీ ఇవ్వచ్చు అనమాట. నేను యాక్చువల్గా మాన్సూన్లో, ఇప్పుడు ప్రజెంట్ వర్షాలు కాబట్టి నేను రిస్క్ కొంచెం, అంటే బీచెస్ కొంచెం హార్ష్గా ఉంటాయి అనమాట, అందుకని బీచెస్తో స్టార్ట్ చేయలేదు. ఇది సిటీ సెంటర్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి చర్చ్ కూడా మనకి ఈజీ అనమాట, హాఫ్ కిలోమీటర్ ఎంతో ఉంటుంది. సో అది గురించి ఈ రెండు కవర్ చేయొచ్చని ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేసాను. మీరు ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువైపోద్ది, జనాలు వస్తూనే ఉంటారు అనమాట. నేను వచ్చినప్పుడు కొంచెం 11-12 అయిపోయింది. సో ఆల్రెడీ క్రౌడ్ స్టార్ట్ అయిపోయింది, ఫొటోస్ అవి తీసుకుంటుంటారు. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా, అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం డిస్టర్బ్ చేయొద్దని చెప్పేస్తుంటారు అనమాట మొహం మీదే. సో అయినా మీరు ఫోటోగ్రఫీ అది చేసుకోవాలంటే కొంచెం ఎర్లీగా వచ్చేయండి. సో ఈ ఫౌంటైన్ హౌస్ పంజిమ్ మర్చిపోకండి, వస్తే కనుక మీ బకెట్ లిస్ట్లో పెట్టుకోండి, చాలా బాగుంటుంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
రష్ అయితే చాలా ఎక్కువైంది. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో, అందరూ ఫోటోషూట్ చేసుకుంటున్నారు అనమాట. రకరకాల స్టిల్స్ ఫోజెస్తోని ఈ ఏరియా అయితే అదిరిపోయింది. సో కంపల్సరీగా గోవా వచ్చిన వాళ్ళు ఈ ప్లేస్కి అయితే వస్తారు. సో మీరు కూడా ఎప్పుడైనా గోవా వస్తే కంపల్సరీగా ప్లాన్ చేసుకోండి. కపుల్స్ అయినా, గ్రూప్గా వచ్చినా, ఫ్యామిలీస్తో వచ్చినా ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడికి ఎలా రీచ్ అవ్వాలో చెప్తాను. సో మీ నార్త్ గోవాలోని పంజిమ్కి వచ్చేస్తే అక్కడ మీకు ఈజీగా యాక్సెసిబుల్గా మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది అనమాట. సో ఎవరిని అడగవసరం లేదు, మీ గూగుల్ మ్యాప్ ఓపెన్ చేయండి, ఈజీగా మీ గూగుల్ మ్యాప్లో అయితే తీసుకొచ్చేస్తుంది. మీరు ఎత్తుక్కుంటారు లిటరల్లీ ఎక్కడుందా అని, ఎందుకంటే దీనికి బోర్డు కానీ ఏం ఉండదు. సో టూరిస్టులు వెళ్తుంటారు, వాళ్ళు చూసి మనం ఆ సందులోకి వెళ్ళిపోవడమే. మెయిన్ రోడ్లో నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను, ఏంటి గూగుల్ మ్యాప్ ప్రకారం వచ్చేసింది కదా కానీ మనకేం కనిపించట్లేదని. ఆ తర్వాత తెలిసింది నేను అన్ని వీధులు దాటి ముందుకు వెళ్ళిపోయానని. మళ్ళీ బండి అక్కడ పార్క్ చేసి వెనక్కి అయితే వెళ్ళాను. వెనక్కి వెళ్ళడం అంటే మళ్ళీ వెనక్కి మెయిన్ రోడ్లోంచి వెళ్ళలేదు, అక్కడ ఒక స్ట్రీట్ స్టార్ట్ అయింది, అందులోంచి వచ్చేసాను అనమాట. సో అలా అన్ని స్ట్రీట్స్ కవర్ చేసుకొని మొత్తం ఏరియా అయితే చూసేసాను అనమాట. సో ఇంకా ట్రాన్స్పోర్ట్ గురించి చెప్పాలి. మెయిన్గా గోవాలో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మనకి ట్రాన్స్పోర్టే. సో ఇక్కడ మీరు వీడియో చూస్తుండండి, నేనైతే ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. సో ట్రాన్స్పోర్ట్ మీకు ఎలా అంటే మీ ఓన్ అరేంజ్మెంట్ చేసుకోవాలి. గవర్నమెంట్ అయితే ఏం ప్రొవైడ్ చేయదు. బస్సెస్ కానీ, ఆటోస్ కానీ, యూబర్లు కానీ, ఓలాలు కానీ గోవాలో ఏం ఉండవు, అంతా లోకల్సే అనమాట. అంటే వాళ్ళ ఇన్కమ్ కోసం వాళ్ళు బయటికి ఇవ్వకుండా ఇంకా వాళ్ళు మాత్రమే మెయింటైన్ చేసుకుంటున్నారు అనమాట. సో అది కూడా వాళ్ళ జీవనోపాధి కోసం అని అనుకోవాలి, మనం ఏదైనా పాజిటివ్గా తీసుకోవాలి. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే, మొట్టమొదటిది ఒకరు లేక ఇద్దరు వచ్చారనుకోండి, మీరు స్కూటీ ప్రిఫర్ చేయండి. 350 రూపాయల నుంచి 400 వరకు ఉంటుంది. సో స్కూటీ తీసుకునే ముందు కొంచెం వీడియో గట్రా తీసుకోండి, డ్యామేజ్ గట్రా ఉంటే రిటర్న్ వచ్చినప్పుడు మీకు ఛార్జ్ చేస్తాడు. సో లేదు మీరు ఒక 3-4 వచ్చారు, గ్రూప్ వచ్చారు, ఫ్యామిలీ వచ్చారు, కొంచెం బేర్ చేయగలను అనుకుంటే క్యాబ్స్ అయితే కుప్పలు ఉంటాయి. రోజుకి 3000 నుంచి 3500 ఛార్జ్ చేస్తారు. వాళ్ళు మనకి ముందే చెప్పేస్తారు ఏ ఏరియా చూపిస్తాం, ఏ ప్లేసెస్ చూపిస్తామని, దాన్ని బట్టి వెళ్ళిపోవచ్చు. లేదు క్యాబ్ బుక్ చేసుకోలేము, మేము అంత బేర్ చేయలేము అనుకుంటే కనుక బస్సులు ఉంటాయి, డే ట్రిప్ బస్సులు ఉంటాయి అన్నమాట. మీ నెట్లో కొడితే వచ్చేస్తాయి. మెయిన్ సెంటర్స్లో ఉంటాయి అవి. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాయి, నైట్కి మళ్ళీ డ్రాప్ చేస్తారు. మీరు ఎక్కడ ఎక్కితే అక్కడ మీకు డ్రాప్ చేసేస్తారు అనమాట. సో అదైనా చూడండి, అది మీకు 450 నుంచి 500 వరకు పడుతుంది పర్ డేకి. అది కూడా వాడు కార్డు ఇస్తాడు, దాని ప్రకారం అందులో ఉన్నవన్నీ చూపించేస్తాడు. సో ఇది నార్త్ గోవాకు 1 డే, సౌత్ గోవాకు 1 డే అలా ప్లాన్ చేసుకోండి, మీకు అన్నీ కవర్ అయిపోతాయి అన్నమాట. అంటే ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కవర్ అవుతాయి. ఎంత చూసినా చాలా ఉంటుంది గోవాలో, అంతా 1 డేలో అయితే అవ్వదు. సో మెయిన్ ప్లేసెస్ అన్నీ కూడా సూటబుల్ అంటే 3 to 4 డేస్ కరెక్ట్గా అని చెప్పాలి. మీకు చూడడానికి అయితే గోవా చూడడానికి కంప్లీట్ కవర్ చేయడానికి 3 to 4 డేస్ అయితే ఉంటుంది. ఇక బెస్ట్ టైం అంటే మాన్సూన్లోనే కూడా బాగానే ఉంటుంది. నాకు తెలిసి మార్చ్ అండ్ ఏప్రిల్, మే ఈ 3 నెలలు తప్పించి గోవా బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మాన్సూన్లో వర్షాలు ఎక్కువ ఉంటాయి, సో మీరు బీచెస్ అవి చూడలేరు అనమాట. సో బెస్ట్ మీరు ఏంటంటే ఎప్పుడైనా రావాలనుకుంటే అక్టోబర్ నుంచి ప్లాన్ చేసుకోండి. అక్టోబర్ నుంచి అప్ టు ఫిబ్రవరి వరకు చాలా సూపర్గా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. డిసెంబర్లో క్రిస్మస్ టైంలోని చాలా బాగుంటుంది, కాకపోతే రష్ ఎక్కువ ఉంటుంది. సో అదండి, ఫౌంటైన్ హౌస్ అయిపోయింది, నేనైతే బయటకు వచ్చేసాను. అలా మెయిన్ రోడ్కి వస్తే రైట్ సైడ్లో బ్యూటిఫుల్ లేక్ ఒకటి కనిపించింది. చూడండి, మీకు గోవాలో ఏంటంటే మ్యాక్సిమం వాటర్ ఉంటుందండి. మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ వాటర్ ఉంటుంది అనమాట. వాటరే ఎక్కువ ఉంటుంది, మధ్యలో చిన్న ఊర్లో ఉంటుంది అనమాట. ఓవరాల్గా మీరు గోవాని చూసినట్లయితే అలా ఉంటుంది. సో నేను ఆ లేక్ పక్క నుంచి అయితే వెళ్తున్నాను. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే ఉంది అక్కడ, దాని మీద కూడా వెళ్ళాను అనమాట. సో అది కూడా చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి. సిటీ అయితే పైనుంచి, నా దగ్గర డ్రోన్ అయితే లేదు, డ్రోన్ షాట్స్ తీస్తే కనుక చాలా బాగుంటుంది అనమాట. అదే వాళ్ళందరూ వెళ్తున్నారు కదా టూరిస్టులు, సో అలాగనమాట. ఇక్కడ కార్స్ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఆ పైకి వెళ్ళిపోతే ఆ ఊరంతా అదే అనమాట, ఫౌంటైన్ హౌస్ ఏరియా అనమాట. ఆ ఏరియా అంతా ఒక లుక్ వేసి వచ్చేయండి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి ఫేమస్ పంజిమ్ చర్చ్ అయితే ఉంటుంది.
సో ఆ చర్చ్కి అయితే మనం వెళ్తున్నాం నెక్స్ట్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చర్చ్ యొక్క డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. చాలా బాగుంటుంది చర్చ్, అసలు మిస్ అవ్వకండి. అండ్ వీడియో కూడా ఎండింగ్ వరకు చూడండి, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా వెళ్ళాలి, గోవాలో ఎక్కడ స్టే చేయాలి అది కూడా చెప్తాను, ట్రాన్స్పోర్ట్ అన్నీ చెప్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, చర్చ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మీరు అలా ఒక రైట్ సైడ్ అయితే ఒక లుక్ వేసుకోండి. సో చూస్తున్నారు కదా, క్రూజులు అయితే ఉన్నాయి. ఇవన్నీ క్యాసినోలు అన్నమాట. ఈ లైఫ్ అంతా వేరు. ఇది కూడా మీకు ఒక వీడియోలో అయితే నేను చూపిస్తాను. మొత్తం నైట్ టైం గోవా ఎలా ఉంటుంది అన్నది ఒక వీడియో చేస్తాను. క్యాసినోలు ఇక్కడ కుప్పలు ఉంటాయి అన్నమాట. వాటి టికెట్స్ కూడా 2,500 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే ఒక మోస్తారువి, కొంచెం పెద్దవి, బిగ్ డాడీ అలాంటివి అయితే మినిమం 4,000 అనమాట. సో మీకు అదంతా కంప్లీట్గా వేరే వీడియోలో చూపిస్తాను. ఇది మెజెస్టిక్ ప్రైడ్ అని ఇది ఒక క్యాసినో అనమాట. డెల్టిన్ అని ఇది ఒక క్యాసినో. ఎంట్రన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడే స్టార్ట్ అవుతాయి అన్నీను. అదంతా వేరే వీడియోలో అయితే మీకు కవర్ చేస్తాను. మనం అయితే చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మన బైక్ పార్క్ చేసి చర్చ్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. చూడండి, కనిపిస్తుంది కదా, అదే ద ఫేమస్ పంజిమ్ చర్చ్ అనమాట. 15వ శతాబ్దంలో ఉంది, పురాతనమైన చర్చ్. మీరు చాలా బాలీవుడ్ సినిమాల్లో చూసే ఉంటారు. ఇక్కడ చాలా షూటింగ్లు అయితే అయ్యాయి, మూవీ షూటింగ్స్. సూపర్ చర్చ్ అనమాట. అంటే ఇదొక ఐకానిక్ ప్లేస్ అనమాట. అంటే కంపల్సరీగా గోవా వస్తే చూడాల్సిన రెండవ ప్లేస్ అనమాట. మీకు ఇవన్నీ కూడా మ్యాక్సిమం వన్ డే ప్యాకేజ్లో అయితే ఉండవు, బీచెసే ఉంటాయి అందులోని. ఇవన్నీ మీరు ఎక్స్టెండ్ చేసుకొని ఒక రోజు ఎక్స్ట్రా ఉంటే కనుక ఇవన్నీ కూడా మీరు కవర్ చేయొచ్చు. సో ఇది కూడా పంజిమ్లోనే ఉంటుంది, ఎంతో దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫౌంటైన్ హౌస్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ అనమాట. సో స్కూటీ మీద ఈజీగా మీరు వచ్చేవచ్చు ఇక్కడికి. సో చర్చ్ చూసారు కదా ఎంత బాగుందో. ఈ చర్చ్ పేరు వచ్చేసి అవర్ లేడీ ఆఫ్ ద ఇమాక్యులేట్ కన్సెప్షన్. సో అంటే ఇది పోర్చుగీస్ వారు అండ్ బరోకో గోవా స్టైల్లో 1500 శతాబ్దంలో నావికుల కోసం, అంటే నావికుల కోసం, పోర్చుగీస్ సైనికులు వాళ్ళ కోసం చిన్న టెంపుల్గా మొదలైందనమాట. 16వ శతాబ్దంలో ఇంత పెద్దగా కట్టారు. సో అప్పటి నుంచి ఇప్పుడు తెల్లటి రంగు ఈ పెయింట్తోని ఈ చర్చ్ అయితే వచ్చిన అందరినీ కూడా ఆకట్టుకుంటుంది అనమాట. లోపలికైతే అలౌ చేయట్లేదు, సో అండర్ కన్స్ట్రక్షన్ అని చెప్తున్నారనమాట. సో మనం లోపలికి కూడా వెళ్ళి చేసేది ఏం లేదు, వాళ్ళని డిస్టర్బెన్స్ చేయడం తప్పించి. సో బయట నుంచే ఫొటోస్ అవి తీసుకొని చూసి వెళ్ళిపోవడం తప్పించి లోపలికైతే అలౌ లేదు. ఎటువంటి టికెట్ అలాంటి వ్యవస్థ ఏం లేదు ఇక్కడ. జస్ట్ ఇదొక ఫేమస్ ఐకానిక్ ప్లేస్ అనమాట. హ్యావ్ ఏ లుక్ అండ్ ఎంజాయ్ ద వీడియో. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు చూసారు అంటే నా వీడియోని కంపల్సరీగా కంటెంట్ నచ్చే ఉంటుంది. సో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తూనే ఉంటాను అలాగనా. సో నేను వీడియో పెట్టగానే మీకు రీచ్ అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ అయ్యి ఉండాలి, అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఉండాలి. అప్పుడే నా వీడియో మీ వరకు వస్తుంది. సో అలాగే ఇంకా బాగా నచ్చితే కనుక షేర్ చేయండి ఇంకొక ఎవరికైనా సరే, అలాగే లైక్ చేయండి. మీ యొక్క ఎంకరేజ్మెంట్, మీ యొక్క సబ్స్క్రైబ్, ఒక లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. సో ఇదేదో జస్ట్ ఒక మనీ ఎర్నింగ్లా కాకుండా నేను ఒక ప్యాషన్లా చేస్తున్నాను. సో మీ ఎంకరేజ్మెంట్తో ఇంకా మంచి వీడియోలు చేయాలన్న థాట్ అయితే నాకు వస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే చర్చి నుంచి డైరెక్ట్గా డోనాపాలా వ్యూ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఆన్ ద వేలో మిరామార్ బీచ్ కనిపించింది. సో ఎలాగ ఎంతవరకు వచ్చాం కాబట్టి ఈ బీచ్ కవర్ చేసేస్తే ఓ పని అయిపోద్దని మిరామార్ బీచ్కి అయితే వచ్చాను. సో బీచ్ అయితే మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉంటుంది, లోపలికి ఎక్కడికో వెళ్ళవసరం లేదనమాట. సో యాజ్ యూజువల్ అన్ని బీచ్లు ఉన్నట్లే ఉంటుంది. గోవాలో చాలా బీచ్లు ఉంటాయి, మీ అందరికీ తెలుసు.
మెయిన్ బీచెస్ అన్నీ కూడా త్వరలో చేస్తాను వీడియో, అదొక వీడియో పెడతాను. అలాగే మనకి నైట్ లైఫ్ ఆఫ్ ద గోవా క్యాసినో అదొక వీడియో పెడతాను. సౌత్ గోవా నుంచి కూడా ఇంకా వీడియోలు వస్తాయి. సో ఇవన్నీ మీకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ వెంటనే వస్తుంది నేను పెట్టిన వెంటనే. సో మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడైతే బీచ్ని అయితే ఎంజాయ్ చేయండి. మిరామర్ బీచ్ నుంచి అయితే నేను వెళ్ళిపోతున్నానండి. సో నెక్స్ట్ డోనాపోలా వ్యూ పాయింట్ దగ్గర అయితే మనం కలుద్దాం మళ్ళీ. డోనాపోలా వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ అనమాట. ప్రజెంట్ అయితే మనం డోనాపోలా వ్యూ పాయింట్ పార్కింగ్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఒక మీకు విషయం చెప్పాలి. ఓన్లీ స్కూటీ మీద వస్తేనే మనకి లోపలికి ఎలా ఉంటుందన్నమాట. అంటే లోపలికంటే ఇన్ ద సెన్స్ వ్యూ పాయింట్ పార్కింగ్ వరకు అయితే రాగలము. లేదు అంటే 1 కిలోమీటర్ బిఫోర్గానే మనం కార్లో వచ్చినా బస్సులో వచ్చినా అక్కడే దింపేస్తారనమాట. అక్కడి నుంచి 1 కిలోమీటర్ లోపలికి అయితే నడాలి వ్యూ పాయింట్కి. 1 కిలోమీటర్ రాను 1 కిలోమీటర్ పోను బై వాక్ మీద వెళ్ళాలన్నమాట. సో వ్యూ పాయింట్కి వెళ్ళే దారంతా కూడా ఇలా షాపులతో ఉంటుంది. సో ఇది నాకు తెలిసి ఒక 300 to 400 మీటర్స్ ఉంటుందన్నమాట పార్కింగ్ నుంచి వ్యూ పాయింట్కి. డోనాపోలా వ్యూ పాయింట్ టికెట్ వచ్చేసి 50 రూపీస్. సో టికెట్ అయితే ఛార్జ్ చేస్తారు, పర్ హెడ్ 50 రూపీస్ ఉంటుంది. ఈరోజు అంతట్లో నేను తిరిగిన ప్లేస్ అన్నిటికి ఓన్లీ ఈ వ్యూ పాయింట్కి మాత్రమే ఎంట్రన్స్ టికెట్ ఉందన్నమాట. సో ఇలా షాపింగ్లన్నీ దాటుకొని మనం అయితే వ్యూ పాయింట్కి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్ మనమైతే టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ పర్ హెడ్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఎంట్రీ టికెట్ అయితే కంపల్సరీగా ఉంది. నో ఎంట్రీ ఫీజ్ ఫర్ ద గోవా రెసిడెన్స్ అనమాట. అంటే ఓన్లీ టూరిస్టులు ఎవరున్నారో వాళ్ళ దగ్గరే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారనమాట. పర్ హెడ్ 50 రూపీస్. సో టికెట్ అయితే తీసుకున్నాము, లోపలికి అయితే మనం వచ్చేసాము. ఇక్కడ నుంచి కొంచెం సీ వాక్ అయితే ఉంటుంది ముందుకి. ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంది చూడడానికి అయితే. అటుపక్క ఇటుపక్క సముద్రం అన్నమాట. మధ్యలో నడుస్తుంటే చాలా ఎక్సలెంట్గా అనిపించింది. సో ఈ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. వ్యూ పాయింట్కి మీరు రావాలనుకుంటే కనుక సన్సెట్ టైంలో రండి. అంటే ఇక్కడ ఒక 6:30, 7కి అలాగైతే సన్సెట్ అవుతుంది. 7:30 కూడా అయిపోతుంది ఒక్కోసారి. సో ఈవినింగ్ కొంచెం లైటింగ్ ఉంటుండగా రండి. సో అంటే లైటింగ్లో కూడా చూడాలి, చీకట్లో కూడా చూడాలన్నమాట. ఎందుకంటే లైట్స్ అవి పెట్టారు ఫుల్గా పోల్స్కి, వాటికి ఆ లైట్స్ చూడొచ్చు మీరు. లైటింగ్లో ఇంకా బాగుంటుంది నాకు తెలిసి. సో బీచ్ చూడడానికి అయితే మీరు డే టైం అయితే రావాలి లైటింగ్ ఉంటుండగా. సో నైట్ అయ్యే వరకు ఉండి ఆ వ్యూస్ అన్నీ చూసి మీరైతే రిటర్న్ వెళ్ళిపోవచ్చు అనమాట. నేనైతే వ్యూ పాయింట్ పైన ఉంది చూడండి, ఆ పై వరకు వెళ్ళాను. సో మీరు కూడా పై వరకు వెళ్ళండి. రైట్ సైడ్లో టాప్లో ఉంది కదా, సో అక్కడి నుంచి అయితే వ్యూస్ అదిరిపోయాయి అనమాట. సో ఇంకా కొంచెం ముందుకైతే వెళ్దాం పదండి.
ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు మీరు చూసిందంతా కూడా జెట్టి పార్ట్ అనమాట. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి ఆ పైన కొన్ని స్టెప్స్ ఉంటాయి, అది ఎక్కి పైకి ఎక్కితే వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ డోనాపోలా వ్యూ పాయింట్కి అయితే ఒక స్టోరీ ఉంది. ఇది ఒక లవర్స్ ప్యారడైజ్ అనమాట, ఒక రొమాంటిక్ ప్లేస్ అనమాట. ఈ వ్యూ పాయింట్కి ఒక చిన్న స్టోరీ కూడా ఉంది. అదేంటంటే అప్పట్లో పోర్చుగీస్ వారు ఇక్కడ ఉన్నప్పుడు ఒక వైస్రాయి కూతురు ఇక్కడ స్థానికంగా ఉన్న అంటే లోకల్ అబ్బాయిని అయితే లవ్ చేసిందనమాట. తన ప్రేమను ఇంట్లో ఒప్పుకోలేదని ఇక్కడికి వచ్చి సూసైడ్ అయితే చేసుకుందంట. సో అదొక స్టోరీ అయితే ఈ వ్యూ పాయింట్కి ఉంది. అండ్ ఇంకా ఈ వ్యూ పాయింట్ మనకి మండోవి రివర్ అండ్ జోవారి రివర్ అంటే రెండు నదులు కలయిక అనమాట ఇక్కడ. సో ఈ వ్యూ పాయింట్ దగ్గరలోనే ఆ రెండు నదులు అయితే కలుస్తాయి. సో ఈ బీచ్లోనే కలుస్తాయి అన్నమాట ఇక్కడ. సో అదొక పాయింట్ ఉంది. సో ఏదేమైనా సరే లవర్స్ కానీ ఫ్యామిలీస్ కానీ వచ్చి ఎంజాయ్ చేయడానికి ఒక సూపర్ ప్లేస్ అనమాట ఇది. ఈవినింగ్ టైమ్స్లో అలా వచ్చి ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇదొక ప్లేస్ కంపల్సరీగా గోవా వస్తే మిస్ అవ్వద్దు. పైకి వెళ్ళిన తర్వాత మీకు వ్యూస్ అయితే చూపిస్తాను, అదిరిపోతాయి అన్నమాట. బీచ్ మొత్తం ఫోర్ యాంగిల్స్ నుంచి కూడా బీచే ఉంటుంది. పైన వ్యూ పాయింట్ నుంచి దాన్ని చూస్తుంటే మనకి రెండు కళ్ళు సరిపోలేదు, అంత బాగుందన్నమాట. సో మీరు కూడా ఆ వ్యూని అయితే చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలాసేపు నేను ఎంజాయ్ చేసిన తర్వాత రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను. సో అంటే ఇక్కడ ఇంకా లైట్ ఫెయిల్యూర్ వరకు ఉందాం అనుకున్నాను, అంటే నైట్ అయ్యే వరకు. బట్ నేను వచ్చి చాలాసేపు అయింది. సో నేనైతే వెళ్ళిపోతున్నాను. మీరు కనుక వస్తే నేను చెప్పినట్లు ప్లాన్ చేసుకోండి. ఈవినింగ్ రండి, కొంచెం లైటింగ్ ఉంటుండగా, చీకటి పడ్డ తర్వాత వ్యూస్ కూడా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. సో చాలా బాగుంటుంది, ఫోటోగ్రఫీకైనా చూడడానికైనా ప్లేస్ అయితే చాలా బాగుంది. సో నేనైతే రిటర్న్ మళ్ళీ వెళ్ళిపోతున్నాను. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్, డే 1 ఫస్ట్ వీడియో ఆఫ్ ద గోవా సిరీస్లో నేను ఈ ప్లేసెస్ అయితే మీకు కవర్ చేశాను. ఇంకా మంచి మంచి ప్లేసెస్ అయితే నేను కవర్ చేస్తాను. సో ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కూడా చెప్తాను మీకు. అలాగే సౌత్ గోవాలో ఉన్న బీచెస్, హిడెన్ ప్లేసెస్, వాటర్ ఫాల్స్, ఇంకా అలాగే గోవాలో చెప్పాలంటే మన హిందూ టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. ఓల్డ్ టెంపుల్స్, ఎన్నో ఇయర్స్ పురాతనమైనవి అన్నీ కూడా కవర్ చేస్తాను. నా నుంచి ఇంకా గోవాకు సంబంధించి దగ్గర ఒక 7-8 వీడియోలు అయితే రావచ్చు. కంపల్సరీగా ఫుల్ లెంత్ గోవా మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేస్తాను మీకు. మీరు చేయాల్సింది ఒకటే, నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే గోవాకు సంబంధించి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ట్రాన్స్పోర్ట్కి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. కంపల్సరీగా నేనైతే రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, ఇట్స్ మీ బాలు వ్లాగ్స్.